మీ ఫోన్ నీళ్ళలో పడిందా? అయితే త్వరగా ఈ అంశాలు పాటించండి. నెంబర్ 1, మీకు వీలైనంత త్వరగా మీ ఫోన్ నీటిలో నుంచి తీసేయండి. నెంబర్ 2, ఎంత వీలైతే అంత త్వరగా స్విచ్ ఆఫ్ చేసేయండి. అప్పుడే డిస్ప్లే ఖరాబ్ కాకుండా ఉంటుంది, లేకపోతే ఫోన్. నెంబర్ 3, ఫోన్కి కవచాలు ఏమన్నా ఉంటే తీసేయండి, ఇంక్లూడ్ సిమ్స్తో పాటు. నెంబర్ 4కి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి గైస్. పూర్తిగా చూడకపోతే నాకు ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు. అందుకని ఈ వీడియో పూర్తిగా చూడండి. నెంబర్ 4, ఫోన్పై కనిపించే వాటర్ ఒక టవల్ తీసుకొని క్లీన్ చేసేయండి. నెంబర్ 5, మీకు ఫోన్ డిస్మాండిల్ చేయడం వస్తే డిస్మాండిల్ చేయండి. అదే అండి, ఫోన్ పార్ట్లుగా ఉప్పతీస్తారు కదా, అదే ఈ డిస్మాండిల్ అంటే. నెంబర్ 6, మీ ఇంట్లో హెయిర్ డ్రయర్స్, ఓవెన్స్ వీటితో ఫోన్ని వార్మ్ చేయాలని చూడకండి. ఫోన్ చెడిపోయి ఎర్రగడ్డలకు వేసుకోవాల్సి వచ్చింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెంబర్ 7, ఒక డబ్బా తీసుకోండి. ఆ డబ్బాలో ఫోన్ పెట్టండి. ఇప్పుడు ఇలాంటి ప్యాకెట్స్, చాక్లెట్ కాదు, దీన్ని సిలికా జెల్ అంటారు. దీనికి వాటర్ని అబ్జార్బ్ చేసుకుండే కెపాసిటీ ఉంటుంది. బేసిక్గా ఇవి షూస్, ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు ఆ ప్యాకేజీలో వస్తూ ఉంటాయి ఫ్రీగా. ఒకవేళ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కొనుక్కోండి. ఒక్కొక్క ప్యాకెట్ 2 రూపీస్ ఉంటుంది. ఆ ప్యాకెట్ తీసుకొచ్చి ఈ డబ్బాలో వేయండి. ఇలాగైనా వేయచ్చు, చింపైనా వేయచ్చు. కనీసం 15 ప్యాకెట్లు వేయండి. ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా మంచిది. వేసి క్యాప్ టైట్గా పెట్టండి. ఒక 2 డేస్ కదిలించొద్దు. 2 డేస్ తర్వాత స్విచ్ ఆన్ చేసి వాడుకోండి.